భారత స్వాతంత్ర్యం. భారతదేశ చరిత్రలో ఆగస్టు 15వ తేదీకి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎన్నో సంవత్సరాల బ్రిటిష్ పాలనకు ముగింపు పలికి 1947 ఆగస్టు 15న మన భారతదేశం స్వాతంత్ర్యం పొందింది. ఈ స్వాతంత్ర్యం ఒక్కరోజులో సాధించిన విజయం కాదు. అనేక మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, పోరాటాలు, జైలు జీవితాలు, ప్రాణత్యాగాల ఫలితమే మన స్వేచ్ఛ. మహాత్మా గాంధీజీ అహింస, సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమాల ద్వారా ప్రజలను స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములను చేశారు. బాల గంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, అల్లూరి సీతారామరాజు వంటి ఎందరో మహనీయులు దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను అంకితం చేశారు. మహిళలు కూడా ఈ పోరాటంలో కీలక పాత్ర పోషించారు. స్వాతంత్ర్యం మనకు కేవలం విదేశీ పాలన నుంచి విముక్తిని మాత్రమే ఇవ్వలేదు. మన దేశ భవిష్యత్తును మనమే నిర్ణయించుకునే హక్కును ఇచ్చింది. ప్రజాస్వామ్యం, సమానత్వం, స్వేచ్ఛ వంటి విలువలను మన రాజ్యాంగం ద్వారా పొందాము. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటాము. అయితే స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడం మాత్రమే కాకుండా దేశం పట్ల మన బాధ్యతను గుర్తించాలి. నిజాయితీగా పనిచేయడం, చట్టాలను గౌరవించడం, ప్రకృతిని కాపాడడం, ఇతరులను గౌరవించడం, దేశ అభివృద్ధికి తోడ్పడడం ప్రతి భారతీయుడి బాధ్యత. మన స్వాతంత్ర్యాన్ని గౌరవిద్దాం, దేశ అభివృద్ధికి మన వంతు కృషి చేద్దాం. జై హింద్.